స్టేజ్ అని ఇచ్చింది అన్నారు కదా, అది యాక్చువల్ గా డిఫాల్ట్ మై డెస్క్టాప్ స్టేజ్ అనేది యాక్చువల్ గా ఉంటది మనకి లింక్. అది దాంట్లో వాళ్ళ డెస్క్టాప్ కి ఇది 2016 సర్వర్ కి ఆ ఇమేజ్ లాగా క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తారండి. అది ఇప్పుడు మీరు దీంట్లో 2016 సర్వర్ లో ఉన్నారా, 2022 లో ఉన్నారా? 16. మరి సర్వర్ ఐడి ఏంటి? మరి సర్వర్ ఐడి ఎలా చూస్తారు? పైన శాండ్ బాక్స్ అని ఉంది. వాట్స్ ద సర్వర్ నేమ్ అంటే? సర్వర్ అయితే ఒకసారి ఇందాక చూసాను, అది సిస్టమ్ లోకి వెళ్ళి పీసీలోకి వెళ్ళి అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అని కొట్టండి. ఇదా అండి? ఫోల్డర్ ఉంది కదా, ఫోల్డర్ లోకి వెళ్ళండి. సిస్టమ్ అలైన్. ఓకే, ఇదే కదా కంప్యూటర్ నేమ్. ఎస్, అది నేమ్ చూపించాలి మీరు. ప్రతి టెస్ట్ కేస్ కి ఎక్కడో చాట ఇది మాత్రం పెట్టాలి. పైన దాన్ని చూపిస్తారు, పైన దాన్ని శాండ్ బాక్స్ అని చూపించి దీన్ని చూపిస్తారు. ఇక్కడ 2016 అంటే స్క్రీన్ షాట్స్ అయితే చూసానండి, అన్ని వచ్చాయి. అది మర్చిపోకుండా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు క్వెస్ట్ ఓపెన్ చేయండి, చెప్తా. ఇట్లా వస్తుంది. ఇక్కడి నుంచి కాదు, మీరు ఓపెన్ చేయాల్సిందే. ఓకే, ఇది ఇక్కడ నుంచి చేస్తే రెగ్యులర్ గా అయితే ఇలా స్టార్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళి చేయాలి కదా మీరు. బీసీబీఎస్ వర్చువల్ ఆఫీస్ కి వెళ్ళి చేయండి. రెగ్యులర్ స్టార్ట్ మెనూలో అంటున్నారా మీరు? అదే మీకు అక్కడ ఉంది కదా, కిందకి వెళ్ళండి. బీసీబీఎస్ఎఫ్ఎల్ వర్చువల్ ఆఫీస్ కిందదే దాని నెక్స్ట్ వన్. క్వెస్ట్ డెస్క్టాప్ అని ఉంది కదా, అక్కడ లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారని మీకు ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు మామూలుగా అయితే? క్వెస్ట్ అయితే మాత్రం నేను జస్ట్ అది సిఎస్టీలో చూసుకుని, లేకపోతే డైమండ్లోంచి ఇందులోకి వచ్చింది దాన్ని బట్టేనండి. అదర్ దెన్ దట్ ఇంకా ఓకే. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ డేట్ వచ్చేసి 6/22 ఉంది కాబట్టి జూన్ రిలీజ్. అక్కడ ఏసీటీ ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఒకసారి దానికి వెళ్ళండి. దానికి స్వాతికి చెప్పానో లేదు గుర్తు. ఇక్కడ ఓకే, మీరు పక్కగానండి, దాన్ని మూవ్ చేయమాకండి, దాని మీదకి పక్క కొంచెం. అక్కడ లాస్ట్ బట్ వన్ డబ్ల్యూఎస్ అని అడ్రస్ అని ఉంది కదా, VOT2 అని ఉంది. T2 అని ఉంటే అది టెస్ట్ ఎన్విరాన్మెంట్. అది ఇంకోటి మీకు గుర్తు ఏంటంటే, మీ దాంట్లో కేసెస్ ఉన్నాయి. మీ పేరు మీ వర్క్ క్యూలో మీకు 5 కేసెస్ ఉన్నాయి కదా. దీన్ని మినిమైజ్ అన్నా చేయండి, పక్కకన్నానండి. ఇప్పుడు పక్కకన్నా మీ క్యూలో 5 కేసెస్ ఉన్నాయి కదా, అవి మీకు ప్రాడ్ లో ఉండవు కదా. మీ క్యూలో ఉండవు కదా. అది మీకు అదొకటి, మీకు ఇలా క్రాస్ చెక్ చేసుకోవడం. అది ఆ డేట్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి అది. అంటే నార్మల్గా కూడా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇప్పుడు టెస్ట్ బి ఎన్వైర్న్మెంట్లో కూడా మనం ఈ ఏసీటీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏ ఎన్వైర్న్మెంట్లో ఉన్నాం అనేది తెలుసుకోవచ్చు అండి. అంటే ఈ డబ్ల్యూఎస్ అనే అడ్రస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామనేది తెలుస్తుంది, కానీ ఏబిసి అనేది తెలియదు మీకు అక్కడ. మీరు పైన క్లిక్ చేసి ఏదైతే వెళ్తారో ఐకాన్, అదే మీకు బీసీబీఎస్ వర్చువల్ ఆఫీస్ టెస్ట్ ఏ ప్రో 1, టెస్ట్ ఏ, టెస్ట్ బి, టెస్ట్ సి, ప్రో 1 అని ఉన్నాయి కదా. అదే తప్ప ఇక్కడ ఏం మనకు తెలియదు. అది అప్పుడు దాన్ని బట్టి ఆ ఎన్విరాన్మెంట్ మనకు తెలుస్తుంది. అంటే డేట్ వర్షన్ ఏముంది అనేది. సపోజ్ మనం ప్రీవియస్ రిలీజ్ 151 ఉంది 5/18 కి, ఇప్పుడు 6/22 ఉంది, 5/152 ఉంది. అలా మనం చూసుకోవటమే. అది మనకి అక్కడ టెస్ట్ ఏలో ఈ ఎన్విరాన్మెంట్ అనేది అంటే ఈ వర్షన్ బట్టి కానీ ఇక్కడ ఎక్కడా లేదండి. T2 అని అంటే ఏంటంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ కోడ్ ఉంది అనేది. ఇదేంటంటే ఇది యాక్చువల్ గా సిట్రిక్స్ సర్వర్స్ ఇది వర్చువల్ మెషిన్స్ అండి. ఇవి వర్చువల్ మెషిన్స్ లో యాక్చువల్ గా ప్రాడ్ కోడ్ ఉంటది ఎప్పుడో కూడా.
మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి టెస్టింగ్ కంటిన్యూ అయితే అది వైప్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ మనం వాళ్ళ పింగ్ చేసి మీరు ఒకప్పుడు ఈమెయిల్ పంపించారు, ఇప్పుడు అవసరం లేదు, ఫేక్ పెట్టి టెస్టింగ్ స్టిల్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, కెన్ యూ డిప్లాయ్ ద కోడ్, కెన్ యూ డిప్లాయ్ ద టెస్ట్ బి కోడ్ ఆన్ ద 2016 సర్వర్ అని చెప్పి ఒక సర్వర్ చేయమని, అది అయిన తర్వాత రెండో దాన్ని చేయమని సరిపోదు. అది మీరు వెబ్ యూఐ ఉంది కదా, ఇక్కడ క్రోమ్కి వెళ్ళిపోయి ఆ క్రోమ్ లో మీరు టెస్టింగ్ చేస్తారు. మీకు ఇక్కడ యూజర్ గ్రూప్ అసైన్ అయ్యలేదు కదా, సో అది తనకి యూజర్ గ్రూప్ యాడ్ చేయండి. రెగ్యులర్ గా యాడ్ చేయండి. ఓకే, వెబ్ యూఐ అంటే 24 hours టైం పీరియడ్ ఉంటుందా అండి ఇది ఎట్లాగా? ఎవ్రీడే నైట్ జాబ్స్ రన్ అవుతాయి కదా, జాబ్ రన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ టు అది ఫ్రాడ్ కోడ్, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ లోడ్ చేసేస్తుంది. అది ఈ సిట్రిక్స్ సర్వర్ కి అలా జరుగుతుందంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి. డైమండ్ అయితే డైమండ్ కి అవసరం లేదనుకుంటా, డైమండ్ కూడా కావాలని. ఇప్పుడు డైమండ్ పాయింట్ అవుతుందా లేదా ఎలాగంటే, మీది ఆ డబుల్ క్లిక్ చేస్తే హెల్త్ క్లెయిమ్ కేసు ఏదన్నా డైమండ్ లో ఓపెన్ అవుతుంది. డైమండ్ ఓపెన్ అయి ఉంటే, డైమండ్ ఓపెన్ లేనప్పుడు డైమండ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని మెసేజ్ వస్తుంది. అది ఆ వర్షన్ వ్యాలిడేషన్స్ ఉన్న స్టెప్స్ ఉన్నాయి కదా, దీన్ని వెబ్ యూఐ చేయండి. దాన్ని బట్టి అది అవైలబిలిటీలో ఉన్నప్పుడు రేపు చూసుకోవచ్చు. 2022 మేము ఇంకోసారి రన్ చేయమని, టెస్టింగ్ కంప్లీట్ కాలేదు, మార్నింగ్ పెట్టండి ఆవిడకి, స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఫస్ట్ 2016 ఆఫ్ 50% టెస్టింగ్ అయింది అని చెప్పండి, ఇది చెప్పండి, సరిపోతుంది. సో నేను ఇప్పుడు చేయాల్సింది ఇది. అండ్ 2022 ఇది టెస్టింగ్ కంప్లీట్ అయిందని చెప్పినప్పుడు, వీ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ థిన్ క్లయింట్ ఇష్యూ, వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, బట్ దట్ విల్ నాట్ ఇంపాక్ట్ దిస్ రిలీజ్ అని చెప్పి, సిట్రిక్స్ కోడ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి అక్కడ ఒక కామెంట్ పెడుతురు. కానీ అంటే మీరు ఆవిడకి పింగ్ చేసినప్పుడు అంటున్నారా? ఎప్పుడు మీరు నేను తర్వాత చెప్తాను, నేను టెస్టింగ్ అయినప్పుడు అప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది మీరు చూడండి, అప్పుడు అది చూస్తే మీకు 2016 యూఐ అంటారా, జస్ట్ లాగిన్ అయ్యి సెర్చ్ అవి జస్ట్ 4 కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, కమింగ్ టు ద ప్రాడ్. స్వాతి, మీరు కూడా ప్రాడ్ లాగిన్ అయ్యి నాకు మీ టీమ్స్ ఎవరా, యూజర్ గ్రూప్ నేమ్ ప్లస్ అది టీమ్ నేమ్, ఏ టీంకి మీకు ర్యాక్ ఆఫ్ ఐడియాస్ అయినా, అదే మీది యాక్సెస్ ఉంది. నాది ఇది పని చేయట్లేదు, ఇది లోడర్ పోయింది నాది, నేను రీస్టార్ట్ చేస్తే గానీ పని చేయదు. టెస్టింగ్ కన్సిడరేషన్స్. సత్య, ఇప్పుడు 2016ది నేను స్టార్ట్ చేసి ఆ 2 చేయొచ్చు కదండి, అంటే వెర్షన్ వ్యాలిడేషన్ అండ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఒకటి చేయండి, 2016 అయిన తర్వాత 2 టెస్ట్ కేసులు ఎంత 2022కి వెళ్ళండి. సరే.